చూడండి పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు తీసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఆయన ఏమంటాడంటే, నా సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. చూడండి ఇక్కడ ఆయన ప్రేమ ఎంతో సంతోషకరము, ఎంత సంతోషకరము అన్నారు. చూడండి ఆయన యొక్క ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది. ఆయన యొక్క ప్రేమ ఏదో దుఃఖాన్ని అది కలుగజేసేది కాదు. ఆయన ప్రేమ ఏం చేస్తుంటే సంతోషాన్ని ఇస్తుంది. అంటే అది ద్రాక్షారసము కన్నా కూడా, ద్రాక్షారసం అనేది సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ పరిమళ తైలములు సకల గంధ వర్గముల కన్నా కూడా సంతోషకరం. ఇవన్నీ కూడా ఈ పరిమళ తైలాలు అలాగే ద్రాక్షారసము ఇవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. అయితే ఆయన యొక్క ప్రేమ ఇంకా మధురమైంది. ఆ సుగంధ ద్రవ్యాల యొక్క వాసన చాలా మధురంగా ఉంటుంది. అలాగే ద్రాక్షారసము కూడా మధురమైనదే. అయితే ఆయన ప్రేమ ఎంతో మధురమైంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మధురం ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది. మధురముగా ఉంది అంటారు. ఎవరైనా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏదో ఇస్తారు, ఏదో ఒక జ్యూస్ తీసిస్తారు, ద్రాక్షారసాన్ని తీసిస్తారు, లేకపోతే నీకు ఏదో యాపిల్ జ్యూస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏమైనా జ్యూస్ ఇవ్వచ్చు. అది చాలా మధురంగా ఉండి ఆ మధురమైనటువంటి ఆ జ్యూస్ ఏం చేస్తానంటే, ఆ రసాలు ఏం చేస్తానంటే అవి సంతోషాన్ని ఇస్తాయి. కాబట్టి ఆయన ప్రేమ కూడా మనకి ఎప్పుడు ఏం చేస్తే చెప్పండి, సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమ చూడండి, ఆయన కలవరి ప్రేమ. ఆ కలవరిలో ఆయన మరణించుడి ద్వారా, ఆయన మరణించి, ఎందుకంటే ఆయన ఒక ద్రాక్ష పండ్లుగా ఉన్నాడు, ద్రాక్ష గుత్తిగా ఉన్నాడు. ఆ ద్రాక్ష గుత్తిగా ఉన్నటువంటి ఆయన ఆ కలవరి శిలువలో ఆయన ఏమయ్యాడనంటే నలగొట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం వలన, కొల్లా దెబ్బల వలన, పిడిబుద్ధుల వలన, ఆ మేకుల వలన, పక్కలో బళ్ళతో పొడవడం వలన ఆయన ఏమైపోయాడంటే ఆ ద్రాక్ష కాయల వలన ఉన్నటువంటి ఆయన ద్రాక్షారసంగా మారిపోయాడు. అందుకే ఆయన రక్తము ద్రాక్షారసంగా మారిపోయాడు. అంటే ఆయన ప్రేమ. అందుకనే ద్రాక్ష పండ్లు అవి బాగా పిచికి వాటిని రసంగా మారుస్తారు. ఆ రసాన్ని ఏం చేస్తారు, ద్రాక్ష రసాన్ని తాగుతారు. అందువలన బైబిల్ చెప్తున్నది. బైబిల్ ఏం చెప్తున్నారంటే ఏదైనా కూడా మన నిమిత్తం ఆ విధంగానే బలైంది. ఏదైనా కూడా చూడండి, ఆ యొక్క మెస్సయ్య ప్రేమ ద్రాక్షారసము కంటే ద్రాక్ష పండ్లు ద్రాక్షారసముగా మారాయి, బాగా నలిపివేయబడి. అలాగే ఆయన కూడా ఆయన నలిపివేయబడ్డారు రోమా సైనికుల వల్ల. ఆయన ఏమైపోయాడు చెప్పండి, నలిపివేయబడి ఒక ద్రాక్షారసంగా మారాడు. ఇప్పుడు ఆ యొక్క నలిపివేయబడ్డంలో ఏముందంటే మన కోసం ఆయన చూపించే ప్రేమ కనపడుతుంది. అక్కడ
ఆయన యొక్క ప్రేమ మన కోసం ఆయన మరణించాడు, మన కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన గుద్దులు తిన్నాడు, మన కోసం ఆయన ముళ్ళ కిరీటం, ఇవన్నీ మనం చూసినప్పుడు, ఆయన ప్రారంభం ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన యొక్క ప్రేమ అది ఎంతో మధురమైంది. అంటే ఆయన ప్రేమ, కలవరి ప్రేమ, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? సంతోషం వచ్చింది. ఎందుకు సంతోషం వచ్చిందంటే పాపికి రక్షణ. ఆయన నామంలో బాప్తిజం పొందడం ద్వారా, ఆయన నామములో బాప్తిజం పొంది తమ పాపాలు కడిగివేసినందుకు ఒక గొప్ప కృప కలిగింది అన్నమాట. దానిని బట్టి ఆయన కలవరిలో ఆ ప్రేమ మన పట్ల చూపించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి మనకి ఏమొచ్చింది చెప్పండి? సంతోషం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ ఎప్పుడు కూడా, అందుకని ఆయన ప్రేమ ఎంతో మధురమైంది, ఆయన ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అందుకని ఇక్కడ పరమగీతంలో చెప్తున్నాడు, ఓ నా సహోదరి, లేకపోతే సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ఓ ద్రాక్షారసము కన్నా నీకు సంతోషమును పొందుకున్న ఆయన ప్రేమను బట్టి. ఎందుకంటే మనకు ఆయన ఆస్తి, ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. అందువల్ల మనకి గొప్ప ఏ లోకంలో వాటి గురించి వీటి గురించి మనం దిగులు పడాల్సిన పని లేదు, విచారపడాల్సిన పని లేదు. మన చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి ఆయన మన పట్ల ఆయన చూపించిన ప్రేమను బట్టి, మనకిచ్చిన కృపను బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి అవన్నీ కూడా ఆయన ప్రేమ ద్వారా వచ్చాయి మనకి. వాటన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే సంతోషంగా ఉంటుందా ఆయన తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ మనకి, అందుకని లోకంలో వాటిని ప్రేమించి సంతోషపడటం కాదు. లోకంలో డబ్బులు, లోకంలో ఆస్తుల్లో, లేకపోతే అమ్మాయిల్లో వాళ్ళలో ఏమో ప్రేమించి చాలా మంది అలా ఇలా లోకంలో ఉండే వాటిని బట్టి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు, లోక సంబంధమైన వాటిని బట్టి. కానీ మనం అలా కాదు. ఆయన ప్రేమ కలవరి ప్రేమ, అపోస్తలులను ఆయన పంపించి ఆ రక్షణ సువార్తను మనకు ప్రకటింపజేసి ఆయన ప్రేమ, ఆయన చేసే ప్రతి కార్యంలో కూడా మన పట్ల ప్రేమ. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మన కోసం దృష్టాంతమైన జరిగాయని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మన కోసమే ఆయన యొక్క ప్రేమ బైబిల్ అంతట్లో కనపడతామని మన మీద అంత ప్రేమ ఆయనకి. అందుకనే బైబిల్ చదువుతున్నా కానీ, వాక్యం విన్నా కానీ ఆయన ప్రేమను బట్టి నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడా. చూడండి, యాకోబుని ఏశావుని నేను ద్వేషించి తిని, యాకోబుని నేను ప్రేమించి తిని అన్నాడు ఆయన. అలాగే లోకంలో సంఘ శాఖలు ఆయన ద్వేషించి వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకని ఆ ప్రేమ మధురమైనది. ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా తప్పించడం ఆయన యొక్క ప్రేమ. అలాగే రెండవసారి మన కోసం వచ్చాడు మరలా. ఆయనే ప్రేమ స్వరూపి, ప్రేమ అనగా ఆయనే కాబట్టి, ఆ తలరాయి అనగా ఆయనే కాబట్టి ఆ ప్రేమ మరలా, ఆ ప్రేమ స్వరూపి మరలా వచ్చి మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తున్నది. ఏంటంటే ఏ ప్రేమ అంటే లోకముని నాశనం చేయబోతున్నారు లోహ దినాలు అని. కాబట్టి లోకం ఇక ఉండదు. కాబట్టి మీరు లోకంలోని వాటిని మీరు ప్రేమించకుండా, వాటి మీద మీరు మనసు పెట్టుకోకుండా, ఈ కాలిపోయేటువంటి వాటి మీద మీరు మనసు పెట్టుకోకుండా నా రాజ్యానికి మీరు రండని ఆయన ఎక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, మన మీద ఎంతో ప్రేమ. చాలా సంఘాలు ఉన్నాయి. మన రాత్రి సిస్టర్ గారి దగ్గర వెళ్ళి చెప్పడం జరిగింది. లోకంలో ఎంతో మంది క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ యొక్క యవనస్తులు పిల్లలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ సంఘాలు ఉన్నాయి, 3 సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘాల్లో ఉన్న వారిని ఆయన ప్రేమించలేదు, కానీ మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ప్రేమను బట్టి, మనకు కలుగుతున్న విడుదలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి రక్షణను బట్టి, ఆ లోకాలంలో ఇవ్వబడిన రక్షణ కంటే, లోకకాలంలో ఇవ్వబడిన రక్షణ కంటే, రావణ స్త్రీకి ఇచ్చిన రక్షణ కంటే, దానియేలుకి ఇచ్చిన రక్షణ కంటే గొప్ప రక్షణ కాలంలో మనం ఉన్నాం. ఆయన ప్రేమ దీన్ని బట్టి ఆనందించలేని వారు పరలోక రాజ్యానికి రాలేరు.
ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నా ఈ ప్రేమను బట్టి నీకు సంతోషం కలగకుండా ఇంకా లోక విచారాలు, లోక సంబంధాలు ఆలోచిస్తూ వాటి గురించి వీటి గురించి బాధపడుతూ నీకు వాక్యం వింటున్నారు కానీ నాకు సంతోషం కావట్లేదు, ఆయన నా పట్ల ప్రేమ చూపించాడు మీరు చెప్తున్నారు కానివ్వండి నాకేమి సంతోషం కలగట్లేదండి అని అంటున్నావంటే నీకు ఆయన ప్రేమ రుచే తెలియదు. ఆ సంతోషం ఎవరు కాదు చెప్పండి? ఆ ప్రేమ ఆ ద్రాక్షారసము త్రాగినప్పుడు అది సంతోషాన్ని ఇస్తుందని, అది మధురముగా ఉంటుందని. అలాగే ఆయన ప్రేమను ఎరిగిన వారికి ఆయన ప్రేమ ఏం చేస్తుంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన ప్రేమ కార్యాలు, ఆయన ప్రేమ మాటలు, ఆయన ప్రేమ పనులు, ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శరీర మార్పు, ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తుంది? ఈ వర్తమానము, ఈ వాక్యము, ఆయన కార్యాలు, ఈ విడుదల దేహం నుండి విడుదల, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఆయన ఇస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ మధురమైనది. ఆయన ప్రేమ ఏమో చెప్పండి, మధురమైనది. హల్లెలూయా. ద్రాక్షారసము కన్నా మధురమైంది. చూడండి, నిన్నంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీవంటే ఆయన ప్రేమ కాబట్టి నిన్ను రక్షించడానికి మరలా రెండవసారి ఈ తెల్లవారుజామున రంగం మీదకి వచ్చాడు. అందువల్ల ఆ మెస్ యొక్క ప్రేమ, అందుకని మనుషుల ప్రేమ కంటే కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు లోకంలో, నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ, వారందరికంటే కూడా గొప్ప ప్రేమ ఆయనే కలిగిన వాడు. ఎందుకంటే నీ బంధువుల్లో ఎవరు కూడా ఆయన వంటి ప్రేమను ఎవరు చూపించలా. ఎవరు కూడా నీ భర్త కానీ నీ కుటుంబంలోని వారు కానీ ఎవరు కూడా నీ కోసం వాళ్ళకి ప్రాణం పెట్టలేదు, నీ కోసం అంత ప్రేమను చూపించలేదు ఎవరు కూడా. కానీ ఆయన మాత్రమే నీ కోసం ఆయన ప్రాణం పెట్టి నీ పట్ల ఆయన ప్రేమను చూపించాడని. ప్రేమను చూపించడం అంటే పిల్లలా ఆయన కార్యము చేసి ప్రేమను చూపించాడు. ప్రేమ అంటే ఆయన శిలువలో మరణించి ఆయన తిరిగి లేచి ఆ విధంగా ప్రేమని చూపించాడు. మరలా రెండవసారి ఆయన వచ్చాడు. ఈ రెండవసారి కూడా భయంకరమైన ఉగ్రత ఈ అమెరికా ఈ దేశాలన్నీ మీద ఆయన ఉగ్రత రాబోతా ఉంది. వీటన్నిటిని నాశనం చేయబోతున్నారు. ఆయన పాపము ఎక్కువైపోయింది కాబట్టి ఎక్కడ చూసినా కూడా పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాప క్రియలు ఎక్కువైపోయాయి కాబట్టి అవన్నీ కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కాబట్టి ఇంక ఈ పాపమును కానీ నాశనం చేసి ఆయన నీతి కలిగిన రాజ్యాన్ని తీసుకుని రావాలని ఆయన ఏం చేశాడనండి, మళ్ళీ రెండవసారి వచ్చి నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. క్షమించండి, నేను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఈ ప్రేమ ఎవరైనా చెప్పండి, ఈ ప్రేమను ఎవరైనా చేయించగలరా? ఎవరైనా చేయగలరా? ఎవరైనా శరీరాన్ని మార్చగలరా? ఎవరైనా నిన్ను మధ్యాకాశాన్ని తీసుకెళ్ళగలరా? ఎవరు తీసుకెళ్ళలేదు, ఆయన మాత్రమే దాన్ని చేయగలడు. కాబట్టి అందుకనే ఆయన వంటి ప్రేమ కలిగిన వారు ఎవరు? ఒక మరణం లేని వ్యక్తిగా నిన్ను మార్చగలిగిన వాడు ఆయనే. అర్థమైందా నీకు? మరణము జయించి తిరిగి లేచిన వాడు, అలాగే మృతుల్ని సజీవులు లేపగలిగిన వాడు కూడా ఆయనే. అందుకనే ఆయన నిన్ను భూమి మీద నీకు ఏమి కావాలో వాటన్నింటినీ కూడా, అందుకనే బైబిల్ చెప్తా ఉంది, నా రాజ్యములు నా నీతిని మీరు మొదటిగా వెతుకుడి అవన్నీ మీకు అనుగ్రహించబడు. ఈ లోకంలో ఏమి కావాలో ఏం అవసరమో వాటిని కూడా నీకు అనుగ్రహిస్తూ ఈ లోకం నుండి ఆయన ఏం చేస్తున్నాడు, చివరి సమయంలో ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అందుకని అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆ మెస్సీతో మనము ఉండబోతూ ఉన్నాము. అందుకని అక్కడ కూడా ప్రేమ మాత్రమే ఉంటుంది తప్ప మరి ఏమీ ఉండదు. అందుకని ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేసి చెప్పండి, సంతోషాన్ని ఇస్తుంది. ఆయన రెండవసారి వచ్చినందుకు, మనం తీసుకెళ్ళడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. అదే లోక సంబంధ ఆశలు కలిగిన వాళ్ళకి, లోక సంబంధం విచారాలు కలిగిన వారికి వాళ్ళకి సంతోషం ఏముండదు. ఈ వాక్యం వింటున్న సంతోషం ఏముండదు. వాళ్ళు లోకంలోని వాటిని పొందుకున్నప్పుడు సంతోషపడిపోతుంటారు తప్ప, ఆనందపడిపోతుంటారు తప్ప వాళ్ళకి ఆయన యొక్క రక్షణ కార్యము సంతోషంగా ఉండదు. కాబట్టి అందుకనే మనం ఆయన ప్రేమను బట్టి సంతోషంగా ఉన్నాం. మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కనుక, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నారు కనుక ఆ ప్రేమను బట్టి సంతోషం ఆయన గమనిస్తారు.
హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ లేని వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. ఆయన ప్రేమ లేదు వాళ్ళకి. ఆయన ప్రేమ లేని వారు సంతోషంగా ఉండలేరు. కాబట్టి పిల్లారా, నీవు సంతోషంగా ఉండడం గల కారణం ఎందుకంటే మనుషులు ప్రేమ లేకపోయినా, ఇంట్లో వాళ్ళు అన్యులైన నిన్ను నీ పట్ల ప్రేమ లేకపోయినా, ద్వేషించేవారుగా ఉన్నా, హింసించేవారుగా ఉన్నా, కషాయతనం కలిగిన వారుగా ఉన్నా, జాలి కనికరం లేని వారుగా ఉన్నప్పటికీ కూడా నీవైతే ఆయన ప్రేమను బట్టి సంతోషంగా ఉండడం ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయా ప్రకృతి నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావంటే ఆయన ప్రేమను బట్టి. పక్షులారా ఎందుకు మీరు సంతోషంగా ఉన్నారంటే ఆయన ప్రేమను బట్టి. ఎందుకంటే ఆ మహిమ గల రాజు మమ్మల్ని విమోచించబోతూ ఉన్నాడు. అందుకని ప్రకృతి అంతా కూడా ఇప్పుడు సంతోషంతో సంతోషము ఎందుకంటే ఆయన ప్రేమని అది పొందుకోబోతాం. మనుషుల యొక్క ప్రేమ కాదు. మనుషులు ఏం చేస్తారు? ప్రకృతి నాశనం చేస్తూ ఉన్నారు, జంతువులు చంపుతూ ఉన్నారు, పక్షులు చంపుతూ ఉన్నారు నిష్కారణంగా. కానీ పిల్లారా, ఆయన ప్రేమ కోసము, ఎందుకంటే ఆయన ప్రేమ ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమను బట్టి ప్రకృతి అంతా కూడా సంతోషంగా ఆయన నామరిస్తారు. హల్లెలూయా. నువ్వు విచారంగా కనపడుతున్నావు అంటే ఇంకా నువ్వు ఆయన ప్రేమను పొందుకోలేదు అన్నట్టు. ఇంకా నువ్వు ఆనందంగా లేవ, సంతోషంగా లేవంటే ఆయన యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేదు అర్థం. నువ్వు మొక్క అలా పెట్టుకుని ఇలా పెట్టుకుని అలా ఎలా ఉంటున్నావు అంటే నీవు ఇంకా ఆయన ప్రేమను పొందుకోలేదని అర్థం. సంతోషంగా నీ ముఖం కనపట్టలేదంటే, సంతోషంగా నీ సంతోష జీవితాన్ని నువ్వు జీవించడం లేదంటే, ఈ భూమిలో నుండి సంతోషంగా నువ్వు లేవనంటే నువ్వు ఇంకా ఆయన ప్రేమను పొందుకోలేదని అర్థం. నిజముగా ఆయన ప్రేమను కనుక పొందుకుంటే నీ వంటి సంతోషం కలిగిన వారు మరి ఎవరు ఉండరు. అందుకని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు కనుక నీవు సంతోషించాల్సిన సమయం ఇది. నీ కోసం వచ్చి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశంలో 3.5 సంవత్సరం పెళ్లిందులో, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన, ఆ విధంగా 1000 ఏళ్ల పాలన సదా నీతో ఆయన సదా ఆయనతో ఉండడానికి వెళ్తున్నావు. కాబట్టి దానిని బట్టి ఇప్పుడు నువ్వు సంతోషంతో ఉండాలి. నీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన ప్రేమ మధురమైనది. ఆ ప్రేమ మధురమైన ప్రేమ, మధురం ఎప్పుడు కూడా మనకి మధురమైనది ఏది కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది. నీకు అర్థమైందా? మధురమైన అదే చేదు అయితే, ఏదో ఉప్పగా ఉండేదైతే, పొల్లగా ఉండేదైతే మధురం కాదు. కానీ మధురమైన అయితే చక్కగా నోటికి రుచిగా ఉండి చక్కగా ఉన్నట్లయితే, ఇప్పుడు చూడండి బైబిల్లో ఇంకా చూడండి మనము పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనంలో, అడవి వృక్షములలో జంగరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడెట్లున్నాడు. ఆనందపరిచని నేను అతని నేరను కూర్చుంటిని, అతని ఫలము నా నాలుకకు మధురము. ఆ ఫలం ఏమిటంటే అతని ఫలము, అతను చేసిన క్రియలు. ఫలం అంటే ఏమి చెప్పండి? ఆత్మఫలం. ఆ క్రియలు లేకపోతే ఆత్మఫలము నాకు మధురముగా ఉంది. అదేగా అదే ఆ ప్రేమే మధురమైంది. కాబట్టి ఆ జలధర వృక్షం అంటే ఏంటి? యాపిల్ చెట్టు. యాపిల్ యొక్క ఫలము ఎలాగైతే మధురంగా ఉంటుందో, యాపిల్ పండ్లు ఇంకా మన దేశంలో వాటికంటే ఆ ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష పండ్లు కానీ యాపిల్ పండ్లు కానీ చాలా మధురంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మధురమైనటువంటి ఆ యాపిల్ పండు తింటున్నప్పుడు అది నీకు సంతోషాన్ని ఇస్తారన్నమాట. అదేవిధంగా ఆయన ప్రేమ, ఆయనతో కలిసి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, ఆయన వాక్యం వింటూ ఉంటే, ఆయన కార్యాలను ఆలోచిస్తూ ఉంటే, ఆయన కార్యాలను చేస్తూ ఉంటే, ఆయన బట్టి నీకు ఎలా ఉంటుందంటే సంతోషంగా ఆ మధురమైన జీవితం అనిపిస్తుంది అన్నమాట. పాపపు జీవితం అది తాత్కాలిక మధురంగా ఉంటుంది. తాగడము, తిరగడము, ఎంజాయ్మెంట్ చేయడము, లోక సంబంధంగా అవి ధరించుకొని ఇలా ఏదో అలా ఇలా తిరగడం చాలా మధురమైన జీవితం, సుఖభోగాలతో చాలా మధురమైన జీవితం జీవిస్తున్నామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా కూడా పాపపు జీవితం. అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, అన్యాయం చేస్తూ, త్రాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, కోపముతో, కక్షతో, దేశముతో, పగతో
ఈ విధంగా జీవిస్తూ చాలా మధురమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనుకుంటారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి ఆ బాంబే షాప్కి వెళ్ళి లేకపోతే ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఈ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మంచి జీవితాన్ని జీవిస్తున్నాం, మధురమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనుకుంటారు. కానీ ఇదంతా కూడా పాపం జీవితం, లోక జీవితం అది. కానీ అది కాదు, ఆయన వాక్య ప్రకారం నడిచేటువంటి జీవితమే అది మధురమైనటువంటి జీవితము. ఆ జీవితము నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ భక్తి నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. అది అది ఆయన యొక్క ప్రేమతో, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే ప్రేమ, ఆయన వాక్య ప్రకారం నడిచే వారికి ఆ విధమైన మధురమైనటువంటి మధురమైనటువంటి ఆ యొక్క వాక్యమును బట్టి వారు సంతోషంగా ఉంటుంటారు. అందువలన ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు అవన్నీ కూడా ఏమైనా చెప్పండి, ఆ యొక్క ఫలము మధురమైనది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం ఏంటంటే, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగుగా ఆయన దాన్ని తీసుకుని తిరిగి అయిను, అది నీ కడుపుకు చేదుగును గాని నీ నోటికి తేనెవలి మధురముగా ఉండి నాతో చెప్పిన ఆయన నామస్తాడు. ఆ చిన్న పుస్తకం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠకు దూత కనపడతాడు. ఆ బలిష్ఠకు దూత చేతిలో ఇబ్బబడిన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం ఏంటంటే 7 ముద్రల యొక్క పుస్తకం, అది విమోచన పుస్తకం. అది ఆ 7 ముద్రల పుస్తకం. అందుకని మనము ఆ యొక్క ముద్రల గురించి మనం ఇంటి ఉన్నప్పుడు, లేకపోతే ముద్రలకు సంబంధించిన వర్తమానము ఇవి కూడా మనకి తేనెవలి మధురంగా ఉంటాయి. ఈ 2వ రాకడ వర్తమానం, 7వ ముద్ర వర్తమానము, ఈ 2వ రాకడ వర్తమానము మనకు మధురంగా ఉంటుంది. తేనెవలి, తేనె ఏం చేస్తా చెప్పండి, చాలా మధురంగా, మీ నోటికి ఎంతో మధురంగా ఉంటుంది అనమాట. చూడండి, అది ఎవరు చేయలేరు ఆ పని. తేనెని చూడండి, ఆ తేనె ఈగలు ఏం చేస్తాయంటే, ఆ సరస్వతి ముగ్గురు సృష్టించినటువంటి పుష్పాల మీదకి వెళ్ళి ఆ పుష్పాలలో ఉన్న మకరందాన్ని, తేనె ఉంటుంది పుష్పాల్లో, ఆ తేనెని తీసుకొని సేకరించి తీసుకొచ్చి ఆ గూట్లో పెట్టుకుంటాయి. తేనె తుట్టి అంటారు దాన్ని, దాంట్లో కూర్చుకుంటాయి అనమాట. దాన్ని మనం ఏం చేస్తాం, తేనె తుట్టి తీసుకుని, ఆ తేనె తిట్టిని తీసుకుని తేనెని పిండుకొని అది తింటూ ఉంటే చాలా మధురంగా ఉంటుంది. అదే విధంగా ఆయన యొక్క ప్రేమ మధురమైన సంతోషాన్ని ఇస్తారన్నమాట. ఆయన ప్రేమ ఏంటో చెప్పండి, సంతోషాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమ మనకు సంతోషాన్ని ఇచ్చింది. అందుకని మనము సంతోషంగా ఉంటున్నామంటే ఈ లోకాన్ని బట్టి కాదు, ఈ లోక జీవితాన్ని బట్టి కాదు, ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన గుణలక్షణాలను కూడా మనలో కనబడతా ఉంటాయి. ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నారు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా నడుస్తున్నప్పుడు ఆయన గుణలక్షణం నీళ్ళు కాపాడుతుంది. ఆయన పిల్లారా, ఆయన ప్రార్థనాపరుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళ యొక్క జీవితంలో కూడా ఆ ప్రేమ, ఆయన ప్రేమ కనపడతా ఉంది. ఆయన సారము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, అదే గుణలక్షణాలు కలిగినప్పుడు ఆయన నీలో కనబడతా ఉంటాడు. ఆ విధంగా ఆ దానిని బట్టి ఆయన నీలో కనబడుతూ ఉంటాడు. ఆయన ఎక్కడో కాదు, నీలో కనబడుతూ ఉంటాడు. ఆ వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు నీలో కనబడేటువంటి నీ జీవితం, ఆయన జీవితం నీ జీవితంగా, నీ జీవితం కూడా ఆయన జీవితంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నా జీవితం కూడా మెస్సీ జీవితంలో ఉందని ఆ జీవితాన్ని బట్టి ఆ మధురముగా ఆ ప్రేమ కలిగిన జీవితము మధురంగా ఉంటుంది. ఆయన నమరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు కూడా అదే ప్రేమ కలిగి నడుస్తావు. కాబట్టి ఆయన వాక్య ప్రకారం నడువే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచునే ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తే, ఇతరులు కూడా నీ ప్రేమ కలిగిన జీవితం సంతోషాన్ని ఇస్తా ఉంటుంది. నీ యొక్క కుటుంబంలో, నీ సహోదరుల మధ్య, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు, అలాగే సహోదరులకు
నీ ప్రేమ ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తా ఉంటుంది. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలాగ ప్రేమను చూపించాడు, నువ్వు అదే ప్రేమను చూపిస్తుంటావు. అందుకని ఆయన మధురమైన ప్రేమ మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు, నీ జీవితంలో కూడా ఉన్నప్పుడు, అందుకని ఆయన ఎలాగ మధురమైన ప్రేమ కలిగిన వాడు, ఆయన వధువు కూడా అదే విధమైన ప్రేమ కలిగింది. అందుకని ఆ ప్రేమ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తే చెప్పండి, మనకేం చేస్తే సంతోషాన్ని ఇస్తూ ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము కీర్తన గ్రంథము 119 అధ్యాయము 103 వచనము, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చూడండి, ఇక్కడ నీ వాక్యం ఎలా ఉందంట? నీ వాక్యములు నా నాలుకకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఆయన మాటలంట ఏమండి, నా నాలుకకి ఎంతో మధురములు, ఆయన యొక్క వాక్యము అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి మాట్లాడుతుంటావో, ఆయన గురించి పాడుతూ ఉంటావో, అవి ఎలా ఉంటాయి అంటే తేనె వలె ఉంటాయి అన్నమాట. తేనె వలె మధురంగా, ఆయన మాటలు మధురంగా ఉంటాయి. నువ్వు మాట్లాడుతుంటే, పాడుతూ ఉంటే నీ మధురం వరకు వస్తాయి అనమాట. ఆ మాట ఆ మధురంగా వింటూ, ఆ పాటలు వింటున్నప్పుడు, ఆయన గురించి పాటలు వింటున్నప్పుడు, ఆయన గురించి పాడుతూ ఉన్నప్పుడు నీ నాలుకకు ఆయన మాటలు, ఆయన యొక్క వాక్యము మధురంగా ఉంటాయని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటి చెప్పండి? మధురమైనది. నీ ప్రేమ నీ పిల్లలకు, నీ ఇంట్లో వాళ్ళకి, సమాజంలోని వారికి సంతోషాన్ని ఇచ్చే ప్రేమ. ఇది పరసంబంధమైన ప్రేమ. ఇది పరసంబంధమైనటువంటి ప్రేమ. ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. అందుకని ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంతో మధురము అంటున్నాడు. మన ప్రేమ అంటే ఆయనకి ఎంతో మధురం అంట. వాక్య ప్రకారం నడుస్తుంటే మన ప్రేమ ఎలా ఉంటుందంట? అది చాలా మధురంగా ఉంటుందంట. ద్రాక్షారసము కంటే కూడా మన యొక్క ప్రేమ కలిగిన జీవితం ఆయనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని పౌలు గారు అంటారు, నేను మనుష్యులను సంతోషపరచబోడు వాడినైతే నేను మెస్సయ్య దాసుడు కాకపోదును అన్నాడు. అందువల్ల మనుషులు సంతోషపరిచే ప్రేమ కాదు మనది, ఆయన సంతోషపరిచే ప్రేమ. ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నప్పుడు ఆ ప్రేమను బట్టి ఆయన ఎంతో సంతోషపడతాడు. నీ ప్రేమను బట్టి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైంది. ఆ ప్రేమను బట్టి ఆయన, నీ ప్రేమను బట్టి నువ్వు, ఎందుకంటే ఆజ్ఞల ప్రకారం నడిచిన ప్రేమ కాబట్టి ఆయన వాక్య ప్రకారం, అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సంతోషపడతాడు, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు సంతోషపడతాడు. సహోదరుని చూసి ముఖం మార్చుకోవటము, ముఖం తిప్పుకోవడము కాకుండా వాళ్ళని చూడగానే, వాళ్ళు రాగానే ప్రేమతో నీ ముఖం కనపడినప్పుడు, ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్తుకున్నప్పుడు, ప్రేమగా వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని లోపలికి ఆహ్వానించినప్పుడు మీకు అర్థమవుతుందండి. అలాంటి కార్యాలను చూసి మనకి సంతోషపడుతుంటారు అన్నమాట. నేను ఎందుకు వచ్చారా, ఏంటా, నేను రాకుండా బాగుండు అన్నట్టుగా నువ్వు ఉన్నావుకోండి. ఎవరు మీ ఇంటికి వస్తారనుకోండి, సహోదరుని రాకుండా బాగుండు. అక్కడ ఏమి లేదు చెప్పండి, సహోదర ప్రేమ లేదు. అలాగే ఎవరైనా మందిరానికి వస్తుంది, ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు అని ఆ యొక్క చిట్లించుకున్న ముఖం, పగిలిపోయిన కొండలాగా ముఖం అలాగ పెట్టి అలాగా వేషంతో ఏళ్ళ భావంతో చూసేవాడు ఉంటారు. అలాంటి వాళ్ళు బట్టి ఆయన బాధపడతాడు. నీ ప్రేమ మధురంగా ఉండాలి, ఇతరులకి ప్రేమ మధురంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించేలా ఏమి ప్రయోజనం? లోకస్తులు కూడా అలా చేస్తారు కదా. మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారిని ప్రేమించండి, మిమ్మల్ని నిందించే వారిని ప్రేమించండి, మిమ్మల్ని వెలివేసే వారిని ప్రేమించండి, మిమ్మల్ని అసహించుకునే వారిని ప్రేమించండి, నేను చూసి ముఖం తిప్పుకునే వాళ్ళని ప్రేమించండి. నీ వంక కూడా చూడకుండా ఉంటుంటారు కొంతమంది. అలాంటి వారిని ప్రేమించమని చెప్పాడు. అలాగా ఆయన వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషపడుతూ ఉంటాడు. ఆయన నమస్కారం హల్లెలూయా. ఆ విధంగా ఆయన్ని సంతోషపరిచే విధంగా, ఆయన వాక్య ప్రకారం నడిచి ఆయన సంతోషపరిచే విధంగా ఉండాలి.
మనుషులు సంతోషపరిచే ప్రేమ కాదు. మనుషులు సంతోషపరిచే ప్రేమ ఏంటంటే, విగ్రహారాధికులు ఉన్నారనుకోండి, మీది కూడా కరెక్టేనమ్మా, మీది కూడా అన్ని కరెక్టేనమ్మా, మీ దేవుడు కూడా కరెక్టేనమ్మా, పర్లేదమ్మా, ఏం చేసినా పర్లేదంటే వాళ్ళు సంతోషం చేస్తాయి. అంటే నువ్వు మనుషులు సంతోషపరిచే విధంగా వాక్యాల విధంగా మాట్లాడుతుంటావు. పశ్చా సంఘాలు ఉండాలనుకోండి, తత్వమైనా ఏదైనా ఉంటే అన్ని సంఘాలు ఒకటే, అందరూ ఉంటేనే, క్రైస్తవులు అందరూ ఒకటేలే అని ఆ విధంగా నువ్వు వాళ్ళు సంతోషపరిచే విధంగా మాట్లాడుతుంటావు. నీ భర్తను సంతోషపరచడానికి ఏం చేస్తావు చెప్పండి? ఆయన సరశక్తిమంతుడు సంతోషపరచాలనుకోను, సరశక్తిని సంతోషపరచాలంటే వాక్య ప్రకారం రావాలి. కానీ నీ భార్యలోని భర్తలోని కుటుంబాన్ని సంతోషపరచడం కోసం ఈరోజు ఆదివారం ప్రార్థన అనుకోండి, ఆరాధన ఉందనుకోండి, నీ వాళ్ళు ఎవరో ఏదో పెళ్లి జరుగుతుందో ఏదో కార్యం జరుగుతావు రమ్మన్నారనుకోండి, వాళ్ళని సంతోషపరచడం కోసం లేకపోతే వెళ్ళకపోతే బాధపడతారు, తీసుకెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు బాధపడతారు, నా భార్య బాధపడిపోతుంది, మా ఆయన బాధపడిపోతాడు. కాబట్టి ఆయన్ని బాధపడకుండా సంతోషపరచడం కోసం వెళ్దామని చెప్పి మనుషులు ఆనందపరచడం కోసం లోక కార్యాల దగ్గరికి వెళ్ళిపోతుంటాం. కానీ సరశక్తిమంతుని బాధపడుతుంటారు. ఎక్కడ వాళ్ళు మనుషుల్ని సంతోషపరిచే వాళ్ళే కానీ సరశక్తిని సంతోషపరిచే వాళ్ళు కాదు. సరశక్తిమంతుని సంతోషపరిచే వ్యక్తి వాక్యం మీద నిలబడతాడు, ఆయన సంతోషపడతాడు. మనుషులు సంతోషపరచాలని, మనుషులు ఆనందపరచాలని ఏమండి ఆ ఉద్దేశంతో ఆ విధంగా చేయకూడదు. నువ్వు ఇతరులకు ఏదైనా చేసినా ఆయన సంతోషపడతాన్ని ఉద్దేశించి బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికైనా చేసినా ఆయన చేసినట్లుగా చేయమనండి. మీలో కల్పలేని వారు అల్పలేని వారికి చేసిద్దరు కాబట్టి నాకు చేసిద్దరు అన్నాడు ఆయన. అందువలన మనుషులను ఆనందపరచాలని కాదు, సరశక్తివంతుని సంతోషపరచాలని నువ్వు సహోదరులు చేసినట్లయితే వాళ్ళు సంతోషపడతారు. అప్పుడు సరశక్తివంతులు కూడా సంతోషపడతారు. ఆయన నమస్కారం హల్లెలూయా. నీ ప్రేమను బట్టి సంతోషపడతారు. సహోదరులు ఎంత ప్రేమ కలిగిన వారు, ఆ ప్రేమను బట్టి సరశక్తివంతులు కూడా ఆయన కూడా సంతోషపడుతూ ఉంటాడు. అందువల్ల మనం ఆయన్ని సంతోషపరిచే ప్రేమ కార్యాలు చేయాలి. అర్థమైందా? పిల్లలు అంటారు, నాకు సెల్ ఫోన్ కొనివు, నా సెల్ ఫోన్ కొనివు, వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు నాకు, లేకపోతే నాకు ఆ కాలేజీకి అది అవసరం ఇది అవసరం అని చెప్తాను. మీ అంకలే అర్థమైందా? లేకపోతే ఆ యొక్క వీడియో గేమ్లు ఆడుకోవాలి, లేకపోతే యొక్క గేమ్లు ఆడుకోవడానికి, వీడియో గేమ్లు ఆడుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆయన సంతోషపరచడం కోసం కొనిచ్చేస్తారు. వాడు లోకానందంలో ఉంటాడు, లోక సంతోషంలో ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయన సంతోషపరచలేదు, నీ కొడుకుని సంతోషపరచుకున్నావు, నీ కూతుర్ని సంతోషపరచుకున్నావు. ఎందుకంటే అది వీడియో గేమ్లు ఆడుతున్నప్పుడు వాక్య విరుద్ధమైన వాటి ప్రకారం వెళుతున్నప్పుడు నువ్వు అలాంటి వాటికి సెల్ ఫోన్ కొనివ్వకూడదు. ఆయన కార్యాల కోసం, ఆయన వాక్యం నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై అలాంటి వాటి కోసమే అలాంటివి నువ్వు కొనివ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నా పిల్లలను సంతోషపరచడం కోసం. అందుకని ఆ పిల్లలు ఏమైపోతుంటారంటే ఆ సెల్ ఫోన్లు అవి చూసి లోక స్నేహాలు చేసి, లోక సహవాసాలు చేసి, లోకములో వాటిలో వీటిలో పడిపోయి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మరలా దారి తప్పిపోతా ఉంటారు. అప్పుడు నువ్వేమో అయ్యో నా కూతుళ్ళు ఇలా ఉన్నారు, నా కొడుకులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారని బాధపడిపోతుంటావు. కాదు, ఎందుకంటే నువ్వు వాళ్ళ సంతోషపరచడం కోసం ఆ సెల్ ఫోన్ కొనివ్వడం వలన వాళ్ళు అవి ఇవి చూసి వాళ్ళ ఆలోచనంతా కూడా వాటి మీద ఉంటుంది తప్ప భక్తి సంబంధమైన వాటి మీద ఉండదు. అందుకని వాళ్ళని సంతోషపరిచేయడం కోసం నువ్వు చేయకూడదు. ఇప్పుడు కూడా నువ్వు మేలు చేయి, ఎందుకంటే నువ్వు మేలు మంచి అది ఇతరులకి సంతోషాన్ని సరశక్తిమంతుంది, అది సంతోషపరిచే విధంగా ఉండాలి. దాని బట్టి వాళ్ళు కూడా సంతోషపరిచేదిగా ఉంటుంది నిజంగా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళైతే. కాబట్టి పౌలు గారు ఏమన్నారు, నేను మనుషులు సంతోషపరచబోయే వారమైతే ధర్మశాస్త్రం అంతా కరెక్టే, ఇదిలారా మీ ఆచారాలను కూడా కరెక్టే, మీ యొక్క మత సంబంధమైన కూడా కరెక్టే అంటే ఆ రోజుల్లో జనులందరూ కూడా సంతోషపడేవారు. అపోస్తలుడు పౌలు గారు చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు అంటారు.
కానీ వాళ్ళని సంతోషపరచాలని మాట్లాడలేదు. సర్వశక్తిమంతుని సంతోషపరిచే విధంగా ధర్మశాస్త్రం యొక్క కాలం అయిపోయింది. ఇది కొత్త నిబంధన కాలము. హల్లెలూయా. అది వాళ్ళకి బాధ కలుగజేయచ్చు. ఈనాడు కూడా లోకాల సువార్త ద్వారములు వేయబడ్డాయంటే ఈనాడు మతశాఖ సంబంధమైనటువంటి బోధకులు వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఇంకా లోకంలో సువార్త చేయాలి, ఇంకా లోకంలో ఇంకా సువార్త చేయాలి, ఇంకా చాలా సంఘాలు కట్టాలి, చాలా అక్కడక్కడ సంఘాలు కట్టాలి, ఏదో చేయాలని వాళ్ళ తాపత్రయం కలిగి ఉన్నారు. కానీ కృపాకాలం అయిపోయింది. ఇక అన్యుల కాలము, అన్యులకు సువార్త ప్రకటించే కాలం అయిపోయింది. యూదుల కాలం రాబోతా ఉంది. అన్యుల కాలము ఎప్పుడు ఆరంభమైందంటే దానియేలు కాలంలో ఆరంభమైంది. బబులోను కాలంలో ఆరంభమైంది అన్యుల కాలము. ఎందుకంటే దానియేలు అన్యులకు ప్రవక్త. దానియేలు గ్రంథంలో చెప్పబడేవన్నీ కూడా మనకు సంబంధించినవి, అన్యులైన మనకు సంబంధించినవి. ఈ తెల్లవారుజాము అన్యుల కాలం ముగించబడి మనం ఎత్తబడిన తర్వాత యూదుల కాలము ఆరంభం కాబోతా ఉంది. అందువల్ల అన్యుల కాలం యొక్క ఆరంభము ముగింపును మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి లోకము సువార్త ద్వారా మూయబడ్డాయనంటే పాస్టర్ల కోపాలు రావచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ మనము మనుషుల్ని సంతోషపరిచే విధంగా ఇంకా కాలం ఉందండి, ఇంకా ఉందండి అంటే వాళ్ళు సంతోషపడచ్చు. మనుషుల ఆశలకు అనుకూలంగా, మనుషుల తలంపులకు అనుకూలంగా, లోక సంబంధమైన ఆశలకు అనుకూలంగా నువ్వు మాట్లాడితే లోకంలో వాళ్ళందరూ కూడా మంచివాడు అంటారు. తిరుత్వం కరెక్టే అందరూ మంచివాడు అంటారు. స్త్రీ బోధ వచ్చినా పర్వాలేదు అన్నావు అనుకోండి, మంచివాడు అంటారు. అలాగే మనుషుల్ని మనం సంతోషపరిచే విధంగా నువ్వు టీవీ కొనుక్కున్న పర్వాలేదమ్మా, నువ్వు టీవీ కొనుక్కొని చక్కగా భోజనం చేస్తా, టీవీ చూస్తూ భోజనం చేయొచ్చు, చాలా బాగుంటుందమ్మా టీవీ. ఆ విధంగా అంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం మనుషుల్ని సంతోషపరిచే మాటలు, వాక్య విరోధమైన మాటలు అలాంటివి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. టీవీ అనేది దయ్యము, అది పాపాన్ని నేర్పే పాఠశాల. అది సెల్ ఫోన్ నుండి వచ్చేసింది. ఇంకా పెద్దదైనది సెల్ ఫోన్ లో ఉంది. టీవీలో కంటే కూడా సెల్ ఫోన్ లో ఉండే పెద్దదయ్యం. టీవీలో ఉండే దయ్యం అది ఇంట్లోనే ఉంటుంది, కానీ సెల్ ఫోన్ లో ఉండే దయ్యం నీతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా ఉంటుంది. అది నువ్వు బైబిల్ ప్రకారంగా ఉపయోగించుకోకుండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. వాక్య ప్రకారంగా వాక్యం కోసం ఉపయోగించుకోకుండా ఉండే వారికి ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి దయ్యము, దురాత్మలు ఆ యొక్క వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ సెల్ ఫోన్ ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళకూడదు అనేది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైన కార్యాల కోసమే. హల్లెలూయా. కానీ లోక కార్యాల కోసం తీసుకుని వెళ్ళిపోవడం. అందువల్ల పిల్లారా బైబిల్ చెప్తుంది, మనం ఆయన యొక్క వాక్య ప్రకారం నడిచినప్పుడు మన ప్రేమను బట్టి ఆయన సంతోషపడతాడు. అందువల్ల నువ్వు ఆయన సంతోషపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప మరొక విధంగా ఉండకూడదు. నేను చేసే కార్యం వలన ఎవరు సంతోషపడతారు? ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడమే కాదు, ఆయన పిల్లలు కూడా సంతోషపడతారు. ఆయన నామమున. ఎందుకంటే వాక్య ప్రకారం అయింది కాబట్టి, అది మేలు కాబట్టి, మేలు చేయడానికే. మేలు చేసేది ఏదైనా కూడా ప్రేమే. మేలు మేలు కీడు చేయకుండా మేలు మేలు. అందువల్ల మేలు చేయడమే ప్రేమ. ఇతరులకు మేలు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన మేలు చేయమని చెప్పాడు. అందుకు అంటున్నాడు, మనల్ని అంటున్నాడు ఆయన, నా ప్రాణప్రియులా, నా వదులా, నా శూలపతి, నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఎంత మధురము. పిల్లలు ఏది అడుగుతున్నారంటే దాన్ని తెచ్చేయడం కాదు. ప్రేమ అంటే అది వాక్య ప్రకారంగా ఉందా లేదా? ఆయన నామమున స్తోత్రం. ఆయన సంతోషపడతాడా లేదా? మనందరికి యజమాని ఆయనే. ఆ యజమాని, ఆ రాజు ఆయన సంతోషపడతాడా లేదా? నేను చేసే ప్రతిదీ, నేను కొనే ప్రతిదీ, నేను ఇచ్చే ప్రతిదీ కూడా అది మేలు కలుగు చేస్తా లేదా? అది వాళ్ళ కీడు కలుగు చేస్తా? వీడియో గేముల ద్వారా పిచ్చోళ్ళు అయిపోతున్నారు పిల్లలు. అది కీడు కలుగు చేస్తాయి. కీడు కలుగు చేసే వాటిని మనము ఇవ్వకూడదు. అలాగా పిల్లారా, ఆయన సంతోషపరిచేటువంటి ప్రేమ, అది ఆయన యొక్క వదలు అంటే ఆయన నామమున.
హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఈరోజు ఆయన ప్రార్థనకి వెళ్ళదు, ఇంటి దగ్గర ఉండు, నేను ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఉండాల్సిందే అన్నాడు అనుకోండి, నువ్వు ఆయన్ని సంతోషపరిచే విధంగా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలి. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. ఈ భార్య ఉంటుంది, ఈ రోజు నువ్వు ఉండిపోలే, నేను అంటలేను కాబట్టి నువ్వు ఉండిపో అని అన్ననుకోండి, ఆయన్ని సంతోషపరిచే పని చేయాలి. అంతేగాని నీ భర్తను సంతోషపరచడం కోసం, నీ పిల్లలను సంతోషపరచడం కోసం, నీ భార్యను సంతోషపరచడం కోసం ఇంటి దగ్గరే ఉండిపోయావంటే నువ్వు వాళ్ళని సంతోషపరుస్తూ ఉన్నావు తప్ప ఆయన్ని సంతోషపరచలేదు. అందుకని వాక్య విరోధంగా నడిచి మనుషులు సంతోషపెట్టడం కాదు, వాక్య ప్రకారంగా నడిచి ఆయన్ని సంతోషపెట్టు. నువ్వు సమాజంలో వాళ్ళు కూడా సంతోషపడతారు, ఆయన నామనిస్తారు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళు సంతోషపడతారు. అంతేకాదు ఆ ప్రార్థన చేసుకునే వ్యక్తిని చూసినప్పుడు మనకు కూడా సంతోషం కలుగుతుంది. అందుకని ఆ పరిచర్య చేస్తావు సంతోషపడాలి. ఎవరు పరిచర్య చేస్తున్నా, ఆతిథ్యం చేస్తున్నా, ఎవరు ఆయన పనులు చేస్తున్నా, లేకపోతే ఏదైనా ప్రార్థన చేసుకుంటున్నా ఓర్పు కలిగి, సహనం కలిగి, మంచి క్రియలు కలిగి ఉంటున్నట్లయితే, సత్ప్రవర్తన కలిగి ఉంటున్నట్లయితే, దావీదుడు సత్ప్రవర్తన కలిగి ఉన్నాడంట. ఆ విధంగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే దాని అంతరం బట్టి సంతోషపడాలి తప్ప ఏడవకూడదు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏడు ముఖ్యం పెట్టాడు, ఈయన పరిచయం చేస్తుంటే ఏడు ముఖం పెట్టాడు. వాళ్ళని ఎవరిని కూడా మేము పరిచయం చేయలేము, నేనే చేయాలి. వాళ్ళేమో పాపం చేయాలనుకుంటారు, వాళ్ళని చేయలేము. నీ స్వార్థం ఇది అదేగా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాను, మేము ఇవ్వలేము. ఎవరిని కూడా పోయి రాని చూస్తుంటాం చాలా సార్లు. ఏం చేస్తారో చెప్పండి. ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటుంటారు, ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటుంటారు. అది నీవు స్వార్థంలో కనుక ఉన్నట్లయితే ఆయన దుఃఖిస్తాడు, బాధపడతాడు. స్వార్థం అంటే చెప్పండి, తమ గురించి తాము ఆలోచించుకొని ఉంటారు అన్నమాట. ప్రేమ అనేది అలా కాదు, ఇతరుల గురించి ఆలోచించేదే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థపరుడు అంటే తన గురించి తాను ఆలోచించుకుంటూ ఉంటారు. అందువల్ల సర్వశక్తిమంతుడు నీకు సంతోషం ఇచ్చేది, కానీ సర్వశక్తిమంతునికి సంతోషంగా ఉండదు. అందుకని అంటున్నాడు, నీ ప్రేమ ఎంతో మధురము. ఎందుకంటే ఆ వాక్య ప్రకారం వేస్తూ ఉంటే నువ్వు ఆ ప్రేమ ఆయనకి మధురంగా ఉందన్నమాట, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు వాక్య విరోధంగా నడుస్తూ వాక్యాన్ని వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ, ఆయనలో నీ ప్రేమ లేదు. నీవు లోకాన్ని సంతోషపరిచే వ్యక్తిగా, మనుషుని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి నీవు నీ ప్రేమని నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడుగా లేడు. ఎవరిని సంతోషపరచాలనుకున్నావు నువ్వు ఆలోచించి. నీ భర్త, ఆత్మీయ భర్త, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ స్నేహితుడు, సమస్తమైన వాడు ఆయనే. ఆయన్ని నువ్వేం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. అప్పుడు ఆత్మ కలిగిన అందరూ కూడా సంతోషపడతారు. అర్థమైందా? ఆయన ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి? సంతోషపడతారు. అర్థం పరిచయం చేస్తుంటే సంతోషించు, ఆతిథ్యం ఇస్తుంటే సంతోషించు. ఏడవకూడదు, ఎవరిని చూసుకోండి. బాధపడకూడదు, ఎవరిని చూసి. నువ్వు ఏమైనా బ్రహ్మ కార్యాలు చూస్తుంటే బాధపడిపోతుంటావు. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆయన కోసము సహోదరులకు ఏదైనా చేస్తామంటే బాధపడిపోతున్నావు. సహోదరులు ఎవరైనా మాట్లాడుకోనట్లయితే బాధపడిపోతావు. సహోదరులు ఎవరు ఇద్దరు కలిసి వెళ్ళారు అనుకోండి, ఏం చెప్పుకున్నారు ఏంటో అనుమానం, బాధపడిపోతుంటాం. సంతోషంగా ఉండాలి. ఆయన నామనిస్తాడు. ఆయన కార్యాలు బట్టి ఉండాలి చెప్పండి. సంతోషము. హల్లెలూయా. ఆయన కూడా నీ ప్రేమను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. అదే మోసే కాలంలో ఒక మాటను మనం చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా. 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. అచ్చడి వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిగి, మారా అంటే చేదు, మారా నీళ్లు చేదేలేవు కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది. అందువల్ల దానికి మారా అని పేరు కలిగిను. ప్రజలు మేమేమి త్రాగలేని మోషే మీద చలంగా
అతడు యావేకు మొరపెట్టెను. అతడు యావే అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత ఆ నీళ్ళు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, కాబట్టి పిల్లలు కూడా చూడండి, వాళ్ళొక ప్రాంతానికి వచ్చారు. ఆ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఏమైనా చెప్పండి, ఎర్ర సముద్రం దాటి ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు అంటే వారు మారాకు చేరి మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నమాట. చేదుగా తాగడానికి చేదు, వ్యాపారం ఎలా ఉందో చేదుగా, అలాగే చేదుగా ఉన్నాయి. నీ జీవితం కూడా ఒకప్పుడు అలాంటిదే. నీ జీవితం కూడా ఒకప్పుడు, నీ బ్రతుకు కూడా అలాంటిదే. నీ ఇంట్లో కూడా ఒక చేదైన వ్యక్తిగా, ఒక చేదైనటువంటి మనిషిగా, ఒక చేదైనటువంటి చేదులు ఊసేస్తారు. చేదులు ఏం చేస్తారు? చేద్దగలగానే నిజాతారా ఊచేస్తారన్నమాట. చేదు మంది అమ్మ చేదుగా ఉందని. అలాంటి జీవితం ఇది. చేదైన జీవితం ఎవరు కూడా మధురంగా లేదు. నీ ముఖం చేదుగా ఉంది, నీ కళ్ళు చేదుగా ఉన్నాయి, నీ నోరు చేదుగా ఉంది, నీ మాటలు చేదుగా ఉన్నాయి, నీ ప్రవర్తన చేదుగా ఉంది. ఎందుకంటే అన్నిట్లో అన్ని చేదుగా ఉందంటే అందుకు అసూయ, గర్వము, కోపం, మూర్ఖత్వం, ఎవరి మాట వినని స్వభావం, అర్థం చేసుకునే స్వభావం, నువ్వు పట్టిన దానికి కుండలకు మూడే కాళ్ళని విత్తనవాదం చేయడం, ఇవన్నీ కూడా ఇతరులకు ఎలా ఉండే చేదుగా ఉండేవి అనమాట. కాగా ఓపు లేకపోవడం, ఇవన్నీ కూడా నీ జీవితంలో చేదుగా ఉంది. ఇతరులకి నీ ప్రేమగా లేదు, ఆయన కూడా చేదుగా ఉంది, మధురంగా లేదు. ద్వేషము, ఎందుకంటే ప్రేమకి వ్యతిరేకమైన ద్వేషం. నువ్వు ద్వేషించేవాడిని, ద్వేషంతో ఉండేవాడిని. కానీ ఇప్పుడు నీ ప్రేమ ఏమైందంటే ఒక చెట్టును చూపెను. ఆ చెట్టు ఎవరో కాదు కానీ మెస్సయ్యే. అది నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమైపోయింది చెప్పండి? మధురమైపోయాయి. అలాగే మెస్సయ్య కూడా నీ జీవితంలోకి వచ్చాక, నీ జీవితంలో భాగస్వామి అయ్యాడు ఆయన. నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన పంచుకునేవాడయ్యాడు. ఆయన వచ్చి ఎప్పుడైతే నీకు నీ జీవితంలో అడుగు పెట్టాడో అప్పుడు నీ జీవితం ఏమైపోయిందంటే చేదు కలిగిన జీవితం కాస్త, ద్వేషంతో కలిగిన జీవితం కాస్త, ఇతరులు ద్వేషించే జీవితం కాస్త, కోపంతో ఖర్చుతో ఉండే జీవితం కాస్త ఏమైపోయిందనంటే చేదైపోయింది. చేదుగా ఉంది ఆ జీవితం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెట్టు వేయబడిందో, ఆ వృక్షం నీ జీవితంలోకి వచ్చిందో, మెస్సయ్య నీ జీవితంలోకి వచ్చాడో, మెస్సయ్య ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరించావో, మెస్సయ్య ఎప్పుడైతే రక్షకునిగా స్వీకరించావో, అప్పుడు ఏమైందంటే ఈ మాటలను బట్టి, ఈ మధురమైన మాటలను బట్టి, ఈ మధురమైన వాక్యములను బట్టి, ఈ వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తున్న దాన్ని బట్టి నీ జీవితము మారిపోయింది. ఇప్పుడు మధురమైంది, ఆయన సంతోషపరిచే జీవితం. ఒకప్పుడైతే ఆయన బాధ పెట్టే జీవితం, చేదుగానే ఉంది. కానీ ఇప్పుడైనట్లయితే ఆయనకు సంతోషపెట్టడే కాదు, సమాజంలో సహోదరుని నీ ప్రేమ చేత సంతోషపరిచేటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ పనులు, ప్రేమ కార్యాలు, ప్రేమ మాటల ద్వారా నాకు మంచి సహోదరుడు, నా మంచి సహోదరి, ప్రేమ కలిగిన సహోదరి, అందుకని ఆ సహోదరులను బట్టి సంతోషం కలుగుతా ఉంటుంది. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అదే ముఖం ఎత్తు పెట్టుకునే సహోదరుడు, ముఖం ఎత్తుకునే సహోదరు, నేను చూడగా బురదిప్పుకునే సహోదరియో అయినట్లయితే నీకు సంతోషంగా ఉన్నది. ఏంట్రా ఈ సహోదరులు ఎలాంటి వాళ్ళు, సహోదరులు ఎలాంటి వాళ్ళు ఏంట్రా? ఇంటి దగ్గర ఏదో పిల్లలతో పడలేకపోతున్నారు, మా ఆయనతో పడలేకపోతున్నారు, మా ఆవిడతో పడలేకపోతున్నారు. కాబట్టి మందిరానికి వస్తే సహోదరు ప్రేమ దొరికి అనుకున్న సహోదరు కూడా ఏం మాట్లాడరేంటి, ముఖం ఊడ్చుకొని ఎలా ఉంటారేంటి, ఎలాగ ఉండాలి ఏంటి, పలకరించలేంటి, ఆదరించలేంటి, సహోదరి ఎలా ఉన్నావు ఏంటి అని ఏమి అనలేంటి, ఇలాగ ముందు ముద్దులా ఉంటారేంటి, ప్రేమ కనపడదేంటి? నీ జీవితం చేదుగా ఉంది. అయ్యో మళ్ళీ వెళ్ళాలంటే మందిరానికి మళ్ళీ నేను వెళ్ళాలన్నట్టుగా ఉండాలి. నీ ప్రేమను బట్టి ఎంత అనేది ఆ విధంగా లేదు, చేదుగా ఉంది. మాకు నిప్పుకోవడం, బురదించుకోవడం, ఇల్లే విశ్వాసులు
ఈ ప్రేమ లేదేంటి? చేదు జీవితం అది. సంతోషాన్ని ఇవ్వటంలా నీ ప్రేమ. ఎదుటి వాళ్ళు రాగానే సంతోషం కలగాలి. నేను ఒక సహోదరుని కలిశానే, ఒక సహోదరుని కలిశానే సంతోషం ఉండాలి. నిన్ను చూడగానే, నిన్ను కలవగానే ప్రేమ, నీ ప్రేమను బట్టి ఎదుటి వాళ్ళకి ఏం రావాలి? సంతోషం రావాలి, సంతోషం కలగాలి. బొమ్మకి మీ నాన్నకు కానీ, మీ సహోదరులకు కానీ, నీ పిల్లలకు కానీ, సమాజంలోని వారికి కానీ ప్రేమతో సంతోషము అది ఇప్పుడు మెసేజ్ జీవితంలోకి రావడం ద్వారా అది వచ్చేసింది. అది రాగానే నీ సహోదరులు కూడా నిన్ను బట్టి సంతోషం, నీ ప్రేమను బట్టి సంతోషం. ఏది నిన్ను చూసినాడు, నేను చూసి, నీ అందాన్ని చూసి, నీ ముఖం చూసి సంతోషం కాదు, ప్రేమ. అబ్బా ఎంత ప్రేమ గల సమాజం, ఎంత ప్రేమ కలిగిన విశ్వాసులు, ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంత ఆదరణ కలిగిన వారు, ఎంత సంతోషమో. అక్కడికి వెళితే ఎంత సంతోషమో, పరలోక సంతోషం కలిగింది నాకు. ఇంట్లో ఉండడం కంటే కూడా ఆ సహోదరులతో ఉండడం సంతోషంగా ఉంది. అలాంటి ప్రేమ ఆయన చూసినప్పుడు ఆయన అంటాడు, నా ప్రాణేశ్వరి నువ్వు ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ కలిగినాను నువ్వు, నీ ప్రేమ ఎంత సంతోషమో అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రేమ, ఎందుకంటే మెస్సయ్య ఆయన మెస్సయ్య ఆయన నామములో బాప్తిజం సహోదరులు ఉంటాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో, ఆ ప్రేమను చూపిస్తావో, అప్పుడు వాళ్ళ ఆత్మ సంతోషపడతా ఉంటుంది. సహోదరులు పరిశుద్ధాత్మ చెప్పండి, సంతోషపడతాది. అంతేగాని వాళ్ళు ఇంటికి రాగానే మొహేలా పెట్టుకొని ఉండి, మొహేలా దించుకొని ఉండి ఎవరికో వీళ్ళేమి బ్రదర్ల బాబు, వీళ్ళేమి సిస్టంలో బాబు, వీళ్ళ ఇంటికి వెళ్తే మొహం ఎత్తి పెట్టుకుని ఎలా ఉన్నారేంటి? రెండు బ్రదర్, రెండు సిస్టర్ అని ప్రేమగా మాట్లాడేంటి? అలా ఇలా ఉంటారేంటి? ఇలా భార్య ఒక భర్త భార్య ఎలా చూసుకున్నారేంటి, పరమించరేంటి అనుకుంటారు. కానీ ప్రేమ కనపడాలి, ఆయన నామనిస్తారు. ఆ ప్రేమ ఎక్కడ సంతోషాన్ని ఇస్తే చెప్పండి? ఇక్కడ సమాజంలోనే, పరిశుద్ధాత్మ కలిగిన మనలోనే. ఆయన పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు కాబట్టి ఆ ఆత్మ సంతోషపడతా ఉంటుంది. కాబట్టి అంటున్నాడు ఆయన, నీ ప్రేమ ఎంత సంతోషము, నీ ప్రేమ ఎంత మధురము అంటున్నాడు. అట్టి మధురమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు చివరి కాలంలో ఉన్నట్లయితే, ఆ మధురమైన ప్రేమ కలిగినటువంటి ఎవరు ప్రేమను బట్టి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు వాడు తీసుకుని వెళ్తాడు ఆయన. ఏదో మందిరం కూర్చున్నామని, వస్తున్నామని, వాక్యం వింటున్నామని తీసుకెళ్ళడం. ఈ పొందు ఇవి కలిగి ఉంటేనే తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, మేము పాటలు పాడుతున్నాను, పాడాలి, ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం విన్నాను కదా, వాక్యం వినాలి. అది నువ్వు చేసేవన్నీ కూడా ఆయనకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆ ప్రేమ సంతోషాన్ని, ఆయన ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమ లేని జీవితము ఏం చేస్తా చెప్పండి? సంతోషాన్ని ఇవ్వదు. దేశంతో వెళ్ళిన జీవితము సంతోషాన్ని ఇవ్వదు. అందుకని నీ ఇంట్లో నేను ద్వేషించేవారు ఉండొచ్చు, నీకు వాళ్ళ అక్కడ సంతోషం ఉండకపోవచ్చు, కానీ ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ప్రార్థన చేసుకుంటే చెప్పిన సన్నిధిలో సంతోషం. అందువల్ల అప్పుడు అంటావు, నా భర్త, ఆయన అంటాడు, నా భార్య వల్ల నేను సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ఆమె ప్రేమ లాంటిది, ఆమె లాంటిది. అయ్యా నువ్వే మొదలుగా నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమను బట్టి, నీ కళల ప్రేమను బట్టి, రెండవ రాత్రి ప్రేమను బట్టి నేను సంతోషంగా ఉన్నానయ్యా అంటగా ఆయన వస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రేమ అంత మధురమైంది. మరి ఈ సమయంలో అలాగా అయితే చెప్దాం. తల వేయించుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం.